ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబు కోసం పడరాని ప్లాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసిన చంద్రబాబు 15,000 ఎకరాల భూమి కావాలన్నారు. దీనికి వ్యతిరేకంగా 130 కేసులు వేశారు. మేము వచ్చాక 2,700 ఎకరాలకు కుదించి పనులు మొదలుపెట్టాం. 2,200 ఎయిర్పోర్టుకు, ఏరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. మేము వచ్చాక కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టాం. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేకపోయారు. మేము వచ్చాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటపడ్డాం. నేను స్వయంగా వెళ్లి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతిపత్రం ఇచ్చానని జగన్ వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరికి గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఏంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్కి ఏంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది. ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం.